హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ హరిప్రసాద్. స్వాగతం. మా హరిప్రసాద్ హరివిల్లు ఛానల్కి స్వాగతం పలుకుతూ, చూసారా ఫ్లవర్స్, గులాబీలు, రెడ్ అంటే ఇది దేశవాడి గుత్తు గులాబీ అంటారు దీన్ని. ఇలా ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత కొమ్మల్ని మనం ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా మంచిగా మళ్ళీ మొక్కలు చిగుళ్ళతో మళ్ళీ పువ్వులను పూస్తుంది. ఇలా మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి కొమ్మల్ని. ఇలా ప్రూనింగ్ చేస్తేనే మనకి మంచి ఫ్లవర్స్ని ఇస్తుంది. అలాగే ఈ మొగ్గలతో ఉండేటప్పుడు, చిగుళ్ళు వస్తుండేటప్పుడు మనం ఫెర్టిలైజర్ అందిస్తే చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు. ఇది చూడండి ఒకసారి. అలాగే ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి, చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. వెరీ నైస్. అలాగే ఈ కొమ్మలు కూడా కట్ చేసుకుందాం. ఇది ఎప్పటికప్పుడు చేస్తుంటామండి. అలా చేసి మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలండి, ఫ్రూట్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అలాగే మనం మామూలు ఫెర్టిలైజర్ కూడా ఇస్తుండాలండి. ఈ విధంగా కట్ చేసుకొని చూడండి, రెడ్ కట్ చేసాం చూడండి. కట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మళ్ళీ వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి. కట్ చేసిన తర్వాత ఈ బ్రాంచెస్ అయినవి రావడం జరిగింది. అలా ఫ్లవర్ చూడండి. ఇది ఫ్లవర్ అయిపోయింది కదండి. ఇలాగా మనం కొద్దిగా చివర్లో కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనకి బ్రాంచెస్ వస్తాయండి. పువ్వులు చక్కగా పూయటానికి మేము రెండే నియమాలు పాటిస్తామండి. ఒకటి ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవటం. రెండవది ఫ్రూట్ ఫెర్టిలైజరు 20 డేస్కి ఇలా ఇస్తుండం. అలాగే ద్రవజీవామృతం అనేది రెగ్యులర్గా ఇస్తామండి. అంతకంటే ఇంకేం చేయట్లేదండి. అలాగే ఏమైనా దీనికి తెగుళ్ళు రాకుండా బూడిద, తర్వాత నీమాయిలు ఇది స్ప్రే చేస్తుంటామండి. అది చేస్తే చాలు, మనకు మ్యాక్సిమం చక్కనిగా మనకి గులాబీ అనేది పువ్వులను ఇస్తుంది. అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ తోటల్లో ఎలా వస్తున్నాయో కామెంట్స్లో తెలియజేయండి. ఈ చిట్కాలు పాటిస్తే చాలా చక్కగా మనకి పువ్వులను ఇస్తుంది గులాబీ. ఆ విధంగా మేము చేస్తున్నాం. కాబట్టి మీరు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకేమైనా చిట్కాలు మీకు తెలిస్తే నాకు కామెంట్స్ కార్నర్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.